శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 25 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి రాత్రి 11:27 వరకు ఉంది. పుష్యమి నక్షత్రం సాయంకాలం 4:05 వరకు ఉంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. శుక్రవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సాయంకాలం 4-5 లోపు మీకు ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలాగే సాయంకాలం 4:05 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. శుక్రవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే మృత్యు యోగం ఉంటుంది. ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. అంటే ప్రయాణాల్లో ఇబ్బందులను సూచిస్తుంది. 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రయాణాల పరంగా ప్రయోజనాలు రావాలన్నా, మీరు పని మీద బయటికి వెళ్ళి విజయం సాధించాలన్నా 1 స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె, కొంచెం పంచదార నోట్లో వేసుకుని వెళ్ళండి. పెరుగు, తేనె, పంచదార ఈ 3 నోట్లో వేసుకుని వెళితే మీకు ఉత్పాత యోగం, మృత్యుయోగం ఉన్నప్పటికీ వాటి ప్రభావం ఉండదు. అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు వృషభ రాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. ఇది చాలా మంచిది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేయడానికి ఈరోజు బ్రహ్మాండంగా బలం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా బలం చాలా అద్భుతంగా ఉంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదించే యోగం కూడా ఈరోజు శుక్రుడి స్వక్షేత్ర స్థితి వల్ల ద్వాదశ రాశుల వారి మీద చాలా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం సాయంకాలం 4:05 వరకు ఉంది. ఈ పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. అలాగే పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ఆపరేషన్ చేయటానికి, ఆపరేషన్ చేయించుకోవటానికి బలం చాలా బాగుంది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా పుష్యమి మంచి నక్షత్రం. కోర్టు వ్యవహారాలకు కూడా పుష్యమి మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు ఈ నక్షత్రం మంచిది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి మంచిది. గృహారంభం, గృహప్రవేశం ఇలాంటి శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా పుష్యమి మంచిది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపడానికి కూడా పుష్యమి నక్షత్రం చాలా మంచిది. అంటే సాయంకాలం 4-5 వరకు పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. సాయంకాలం 4:05 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్నప్పుడు ప్రధానంగా కొన్ని పనులు చేసుకోవచ్చు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆశ్లేష చాలా మంచి నక్షత్రం. అలాగే ఎదుటి వాళ్ళతో తగాదాలు ఉంటే ఆ తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఆశ్లేష మంచిది. అలాగే బ్యాడ్మింటన్, హాకీ ఇలాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం చాలా మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం కనిపిస్తోంది. అంటే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో, ఆ వ్యవహారంలో మంచి విజయాలు పొందగలుగుతారు. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించాలి. సహనం ఉంటే కనుక వ్యతిరేకతలు అనుకూలతలుగా మార్చుకోవచ్చు. అలాగే మీ గౌరవ మర్యాదలకు, కీర్తి ప్రతిష్టలకు కొంతమంది వల్ల ఈరోజు భంగం కలిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ కీర్తికి, మీ మంచి పేరుకు భంగం కలిగించే వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అయితే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనవృద్ధి మాత్రం బాగా కనిపిస్తోంది.
రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధన సముపార్జన చేయగలుగుతారు. అలాగే ధనప్రాప్తి యోగం బ్రహ్మాండంగా ఉంది. ఉన్నత స్థాయికి ధనపరంగా ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం ఉంది. మీరు ఊహించిన దానికన్నా వృత్తిలో ఎక్కువ ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా సంతోషం ఉంటుంది. మీరు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి మీరు చేస్తున్న వృత్తిలో మంచి సంతోషము, ఉల్లాసము, ఆనందం పొందే సూచనలు చాలా ఎక్కువ ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగులకు చాలా బాగుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ధనలాభం కూడా చాలా అద్భుతంగా ఉంది. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు చాలా చక్కగా ఉంటాయి. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. అలాగే విశేషమైన ధనలాభాలు కలుగుతాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు కూడా కన్యారాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. కన్యారాశి వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నా ఈరోజు ప్రమోషన్ కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఆ ప్రమోషన్ ప్రయత్నాలు విజయమయ్యే విధంగా అడుగులు పట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని కనిపిస్తుంది. ఏదైనా పని ప్రారంభించినట్లయితే ఆ పనిలో కొద్దిగా నష్టాలు కనిపిస్తున్నాయి. ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేయాలి. అలాగే మానసికంగా కొన్ని వ్యవహారాల్లో చింత ఉంటుంది. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. పనుల్లో ఇబ్బంది, మనసుకి ఇబ్బంది ఉన్న ధనపరంగా మాత్రం లోటు ఉండదు. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే ధనపరంగా మాత్రం బ్రహ్మాండమైన లాభాలు తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అంటే అద్భుతమైన ధనలాభం లేదు, ధన నష్టము లేదు. సామాన్యంగా కొంతమేరకు మాత్రం ధనలాభాన్ని పొందగలుగుతారు. అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు అనుకూలత ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. అంటే వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి, పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి బలం చాలా చక్కగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేదు, ధన నష్టం లేదు, కానీ ఎంతో కొంత ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే మానసికంగా కొంత శ్రమ, ఒత్తిడి చోటు చేసుకునే సూచనలు కూడా ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత శ్రమ ఉన్నప్పటికీ దాని నుంచి బయటపడగలుగుతారు. ధనపరంగా అద్భుతంగా లేకపోయినప్పటికీ ఎంతో కొంత ధనాన్ని సముపాదించటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనపరంగా మాత్రం మంచి సత్ఫలితాలు మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం కనిపిస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. చాలా కాలంగా కుటుంబంలో విసిగిస్తున్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. దానివల్ల కుటుంబ సమస్యలు తీరిపోయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబ పరంగా ప్రశాంతత చోటు చేసుకుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా మీనరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు లేవు, నష్ట ఫలితాలు లేవు, సామాన్యమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్నిసార్లు మాత్రం ఒక రకమైనటువంటి సంకటాన్ని ఎదుర్కొంటారు, అంటే కష్టాన్ని ఎదుర్కొంటారు. ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన ఉండదు. అటువంటప్పుడు మనోధైర్యంతో మీ మనస్సుకు నచ్చిన విధంగా స్థిరమైన నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకి ఉన్న ప్రత్యేకత శ్రావణ శుక్రవారం. అంటే ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతోంది. కాబట్టి శ్రావణ లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు అందరూ కూడా ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే
వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, అనుకున్న పనులు పూర్తి చేసుకోవచ్చు, ధనపరంగా కూడా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతం అవుతాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా శుక్రహోర చాలా మంచిది. అదేవిధంగా శుక్రహోరలో తీర్థయాత్రలు ప్రారంభిస్తే మంచిది. నిశ్చయితాంబూలాలు ఎంగేజ్మెంట్ చేసుకుంటే చాలా మంచిది. శుక్రహోరలో అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి విజయం సాధించడానికి అనుకూలం. అదేవిధంగా కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవడానికి కూడా శుక్రహోర చాలా మంచిది. మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఈ శుక్రహోర ఉంటుంది. అలాగే ఉదయం 6 నుంచి 7 మధ్యలో కూడా అద్భుతమైన శక్తి ఉన్న శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర కాలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే సమస్త శుభాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు మీ దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.